నమస్తే అన్న. నమస్తే అన్న. మైబాద్ అన్న. అన్న చెప్పండి. లోన్ మాఫీ కాలేదన్న, రెగ్యులర్ అన్న. అదే రెగ్యులర్ ఉన్నా ఎందుకు కాలేదు పాపం? కెనరా బ్యాంక్ అన్న, మాది మైబాద్ కెనరా బ్యాంక్. ఇంకేంది కెనరా బ్యాంక్ అంటే కాదు అది ఇప్పట్లో 1,20,000 అన్న, 1,20,000 రెగ్యులర్ అన్న. నేను రెగ్యులర్ కట్టుకుంటా కానీ వస్తాను. తీసుకుంది ఎప్పుడు నువ్వు? నేను ఆగస్టు సెప్టెంబర్ ఆగస్టులో రెన్యువల్ కాదు, ఫస్ట్ లోన్ తీసుకుంది ఎప్పుడు? 2015 అన్న. అందుకే కాలేదు. ఇప్పటిదాకా కూడా మాట్లాడండి సేమ్ ఒక ఆయన అన్న సేమ్ ఐడి ఉంటే కాదు. ఇప్పుడు ఒక నిమిషం అన్న, ప్లీజ్ ఏమనుకోండి. ఇప్పుడు నేను 2015 తీసుకున్నా. నా ఒకటి ఐడి మీద లోన్ మాఫీ 2018 తర్వాత వాళ్ళకు మాఫీ అవుతుంది. నా ఎందుకు వాళ్ళంటే ఇప్పుడు నాతో పాటు తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ అయింది. ఎందుకంటే వాళ్ళు 3 years లో ఎన్పీ అవుతుంది. తీసుకున్నారు బ్యాంక్ వెళ్ళకపోతే ఎన్పీ అవుతుంది అకౌంట్. అవును, వాళ్ళ లోన్ నెంబర్ మారుస్తుంది. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 తీసుకున్నారు, ఇప్పుడు 1,00,000 తీసుకున్నారు. నా రెగ్యులర్ ఉన్నప్పుడు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. కరెక్ట్, 2 సార్లు రాలేదు అన్న. మనకి వినండి అన్న, ఇప్పుడు నేను 2015 నుంచి 18 వరకు నేను 3 సంవత్సరాలు బ్యాంకు లోన్ తీసుకుని బ్యాంకు వెళ్ళకపోతే నా కూడా ఎన్పీ అకౌంట్ అవుతుంది. క్రాప్ లో ఎన్పీ అయితే మన ఐడి నెంబర్ మళ్ళీ మారుస్తుంది, కొత్త నెంబర్ వస్తుంది. కొత్త నెంబర్ వస్తుంది. వాళ్ళు ఇట్లా నాతో పాటు తీసుకున్న వాళ్ళకు వాళ్ళు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు నాతో పాటు నా పక్క ఇల్లు వాళ్ళు అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నారు. నువ్వు అన్ని కరెక్ట్ చేసినందుకు నీకు రాలే నా రెగ్యులర్ సంవత్సరం 10 సంవత్సరం ముందే రెన్యువల్ చేపిస్తాను నేను. నాకు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు అన్న. కానీ నువ్వు ఎలిజిబిలిటీ ఉంది, నీకు వస్తుంది. ఏమన్నా గవర్నమెంట్ ఏందన్నా ఇంత రైతులు నమ్మకం లేకుండా మాట్లాడతారు, ఒక మాట మాట్లాడతారు. అదే అదే, అందుకోసమే మనం ఇదంతా పెట్టుకున్నాం. రైతులది అట్లా తెలవాలని చెప్తా ఉన్నాం మనము. 1,20,000 అన్న రెగ్యులర్ అన్న వాళ్ళు ఉన్నాం. అన్న ఇప్పుడు నాకు రాకపోతే బ్యాంక్ లో కూడా నేను ఇచ్చేసాను. నేను కూడా ఎన్పీఐ అకౌంట్ అవుతుంది. మా వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఇక బ్యాంక్ ఎవరు వెళ్ళరు. బ్యాంక్ ముఖమే చూడడానికి వెళ్ళాం. ముందుగా ఉన్న వాళ్ళకి లోన్ నెంబర్ మార్చిన వాళ్ళకి అప్పుడు అయింది, ఇప్పుడు అయింది. కరెక్ట్. రెగ్యులర్ ఉన్న వాళ్ళకి మేము ఏం పాపం చేసినాం? కొంతమంది కాలేదట. మరి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అన్న, నాకు రిక్స్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. అట్లా ఎన్పీ అకౌంట్ అయిన వాళ్ళకి కొంతమందికి కాలేదని చెప్పారు మనకు చాలా మంది. మా మైబాద్ బ్యాంక్ లో అయితే కొన్ని దగ్గర అయినాయి. అందుకే అంటున్నా, అసలు వీళ్ళకు పక్కా అయింది, వీళ్ళకి కాలేదని చెప్పడానికి ఏమీ లేదు తెలుసా. అడ్డదిడ్డంగా అయిందంతా. కావాల్సిన వాళ్ళకి కాలేదు, అవసరం లేని వాళ్ళకి అయ్యింది, అయిన వాళ్ళకి మళ్ళీ అయింది, కారణానికి మళ్ళీ కాలేదు. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవునన్నా, ఇప్పుడు క్లారిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కావద్దు అంటే కావద్దు కానీ మరి కొంతమందికి అయిందట. మరి కొంతమంది అయింది. ఇప్పుడు మా దాంట్లో కూడా అప్పుడైంది, ఇప్పుడు అయింది కేసు. ఇప్పుడు ఇంత ముందు కాలే ఒకటి ఐడి మీద తీసుకుంటే అసలు బ్యాంకు వాళ్ళు 5 years ఐడి నెంబర్ మారుతారు. ఇప్పుడు వేరే బ్యాంకు లేదు, ఎస్బీఐ కు, కోఆపరేటివ్ బ్యాంకు కు, బ్యాంక్ ఆఫ్ బరోడా వేరే బ్యాంకు లేదు. మా కెనరా బ్యాంకే ఒకటే ఐడి మీద ఇచ్చిండారు. కరెక్ట్, నేను అదే చెప్తున్నా ఎగ్జాక్ట్లీగా. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, డేటా కూడా సరిగ్గా లేదు. అందుకోసం ఎట్లా అవుతా ఉంది అంత కింద మీద. ఫైనల్ గా నాకు తెలిసి ఏం చేస్తారు తెలుసా, ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని గ్రీవెన్స్, ఇన్ని కథలు చూసినాక తిక్కలేసి అందరికి చేసారు అని చెప్పే రోజు వస్తా చూడు. అవునన్నా, బ్యాంక్ వాళ్ళు మారుస్తారు, వేరే బ్యాంక్ వాళ్ళకి ప్రాబ్లం కానీ కెనరా బ్యాంక్ ఫుల్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఒప్పుకున్నట. మేనేజర్ మొన్న ఒక ఆయన ఫోన్ చేసిండు కదా. మేము కూడా వరంగల్ కూడా హెడ్ ఆఫీస్ కూడా పోయి వచ్చినాం అన్న. తప్పు మాదే, మేమే పంపేది డేటా మనం పంపిస్తామని చెప్పారట. అవును, ఎన్పీ ఉన్న వాళ్ళకు లోన్ నెంబర్ మార్చిన వాళ్ళకు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది, ఇప్పుడు అయింది. మేము రెగ్యులర్ ఉన్న వాళ్ళకు మా లోన్ నెంబర్ మార్చలేదు, మాకు కాలేదన్న. మస్తు బాధలో ఉన్నాం అన్న. మా వాళ్ళకు మాకు అదే రెగ్యులర్ ఉండవు. మేము కూడా ఇప్పుడు ఎన్పీ అవుతా మరి మాకు రాకపోతే మేము కూడా ఎన్పీ అవుతాం. అంతే మొత్తం బ్యాంక్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మాకేం ఇబ్బంది ఏమి ఉండదు. అందరికి హెల్ప్ చేయన్న. ఇక రెగ్యులర్ నేను మాట్లాడుతున్నాం అన్న, అదే విషయం మాట్లాడుతున్నాం అందరికి. నాకు రేషన్ కార్డు ఉంది, 3 డబ్బులు కూడా వస్తున్నాయి అన్న నాకు. ఓకే అన్న, ఈ గవర్నమెంట్ అసలు క్లారిటీ లేదన్న. ఇప్పుడు ఇంత ముందు తీసుకున్న వాళ్ళకు డైరెక్ట్ మంచిగా తీసుకున్నారు. మేము ఆఫీసుల చుట్టూ, బ్యాంక్ చుట్టూ మేము తిరగాలి, ఎన్ని రోజులు తిరగాలన్న. ఇంకా పని వదిలిపెట్టి ఎన్ని రోజులు తిరగాలి చెప్పు. అదే ఇప్పుడు తిరిగినా కూడా రాకపోతే గవర్నమెంట్ మీద రైతుల అనేది గవర్నమెంట్ నమ్మకం అనేది పోతుంది. తర్వాత ఇచ్చిన కూడా ఉపయోగం ఉంటుంది. కరెక్ట్. మనిషికి ఎవరైనా సరే 1 time 2 time అనే నమ్మకం అనే ఒక టైం పెట్టు, ఒక 6 months పెట్టు. మేము ఎందుకు తిరగాలి బ్యాంకుల చుట్టూ, 6 months వరకు చేస్తా, లేకపోతే 3 months వరకు చేస్తా. ఒక టైం లేదు, ఏం లేదు, పోయి రావాలి. వాళ్ళ అక్కడ ఆఫీసులో ఇస్తే వాళ్ళేమో నాకేం సంబంధం లేదు, మేము తీసుకుంటాం, మేము పక్కగా పడేసినా సంబంధం లేదని అంటారు. ఇచ్చినా కూడా నాకు నమ్మకం లేకుండా పోతుంది. అసలు ఎవరికి ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు. ఇట్లా ఉంటే ఇప్పుడు రైతులు, అందరు రైతులు నమ్మకం గవర్నమెంట్ మీద ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ నువ్వు ఇంకెక్కడిది నువ్వు ఏం చేసినా రాదు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇట్లా ఇవన్నీ విన్నాక ఈ సమస్యలను ఎందుకురా బాబు,
అనవసరంగా లేనిది గోక్కున్నట్టు అయింది, కొరితో తలగొక్కున్నట్టు అయింది అని చెప్పి ఏం చేస్తారంటే మొత్తం అందరికి ఇచ్చేసారు అని చెప్పినా చెప్తారు. అందుకే వెయిట్ చేద్దాం మనం క్లారిటీ వచ్చేదాకా. ఇంకొక విషయం, అలా ఇచ్చిన లాస్ట్ ఒకటే మాట, అలా ఇచ్చినా కూడా ఇప్పుడు రైతు భరోసా నెక్స్ట్ మంత్ లో పడుతుంది అంటారు కదా. అవును, రుణమాఫీ వాళ్ళే తీసుకుంటారు, రైతు భరోసా వాళ్ళే తీసుకుంటారు. మాకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదా మాకు. అన్ని రకాలుగా నష్టమే. ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళకు రైతు పడుతుంది. అవును, మాకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. మేము పాపం చేసినా రెగ్యులర్ ఉంటే కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకు ఇప్పుడు అన్ని బెనిఫిట్స్ వాళ్ళకే జరుగుతున్నాయి, మాకేం జరగట్లేదు రెగ్యులర్ ఉన్న వాళ్ళకు. అన్న వాళ్ళకు కూడా జరగని, మనకు కూడా జరగని. నేను అనేది మనం కూడా కోరుకుందాం, వాళ్ళకి జరిగిందని బాధ వద్దు, మనకు కావాలి. అందరికి జరగాలన్నా. ఎగ్జాక్ట్లీ, నా డిమాండ్ కూడా అదే. వాళ్ళకు ఎవరికన్నా జరగని, అయ్యో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జరిగిపోయింది మాకు కాలేదు అని కాదు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఎవరికన్నా కానీ, అందరికి కానీ, అందరం రైతులమే, అందరం భూమి పెట్టే తీసుకున్నాం, అందరం భూమి పుత్రులమే, కాబట్టి చేయాల్సింది మనకు. క్లారిటీ లేదన్న గవర్నమెంట్. అదే మనం వెయిట్ చేద్దాం అన్న, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.